ఇక నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేస్తాను నాయన, నువ్వు చాలా తెలివైన వాడివి, అది ఇదని చెప్పేసి చెప్తాడనమాట. ఈ పినతల్లి మిరప చెట్టును కూడా పీకేసేసేసి ఏం చేసిద్దంటే నదిలో గెరాటేసిద్ది అనమాట. అందులో వేస్తే ఎవరో చూడరని చెప్పేసి అంటే అందులో చక్క మంచి తామర పువ్వు అయ్యిద్ది అనమాట. అలా తామర పువ్వు అయ్యి మంచి అందంగా ఉంటుంది అనమాట. ఈలోగా తండ్రి వనమాలని చూసిన భర్త ఇద్దరు కలిసి నడుచుకుంటూ వస్తూ అక్కడ వాగుడ్డు దగ్గర నుంచొని ఈ తామర పువ్వు చాలా బాగుంది మామయ్య, ఇది తీసుకెళ్ళి వనమాలకి ఇస్తాను, చాలా సంతోషపడిద్ది అని చెప్పేసి అని అంటాడనమాట. సరేనని చెప్పేసి వెళ్ళి ఆ తామర పువ్వుని కొద్దామని వెళ్ళేసరికి నన్ను ముట్టుకోమాకండి, నేను వనమాలిని అని చెప్పేసి అని అంటది. తండ్రి అంటాడు, ఇదేంటి నా కూతురు గొంతులాగా ఉందేంటి అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి తామర పువ్వు దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వెవరివి అని చెప్పేసినంటే, నాన్న నేను వనమాలిని, నన్ను మన పిన్ని నన్ను చంపేసి ఇలా చేసిందని అదంతా స్టోరీ చెప్పిద్ది అనమాట. ఇక అప్పుడు ఇంటికి వెళ్ళి పాపిష్టురాల, నా కూతుర్ని ఎంతో బాగా చూసుకుంటామని నీకు అప్పచెప్తే నువ్వు నా కూతుర్ని ఇన్ని కష్టాలు పెడతావా, కానీ నా తల్లి ఏనాడు కూడా చెప్పుకోలేదే నువ్వు ఇన్ని బాధలు పెడుతున్నావని, అలాంటి దాన్ని నువ్వు చంపేస్తావా, నువ్వు ఇంట్లో ఉండటానికి ఇష్టం లేదు నాకు, ఇంట్లోంచి వెళ్ళిపోమని తల్లిని భార్యని ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తాడనమాట. అప్పుడు వనమాలికి ఆయుష్ నిండకుండా వెళ్ళిపోద్ది కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆమెకి మళ్ళీ రూపాన్ని ఇస్తాడనమాట. అప్పుడు తండ్రి ఈ వనమాలికను పెళ్లి కొడుకుని తీసుకొచ్చేసి ఇద్దరికి చక్కగా అంగరంగ వైభవంగా పెళ్లి చేసేస్తాడనమాట. చూసారుగా ఫ్రెండ్స్, మా కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు మంచి కథ చెప్తానమాట, మొహమాటం అనే కథ గురించి. మొహమాటానికి పోతే వాడికి ఎన్ని కష్టాలు వస్తాయో దాన్ని ఈ కథ రూపంగా మీకు వివరిస్తానమాట. అయితే అనగా ఒక గ్రామంలో, వెంకటాపురం అనే గ్రామంలో ఒక సుబ్బన్న అనే వ్యక్తి ఉండేవాడనమాట. అతను చాలా కష్టపడతాడనమాట. అయితే అతను ఏం పని చేస్తాడంటే నారని చెరువులో నానబెట్టేసి అది వచ్చిన వాటితో మోకులు పొలుపులు అన్నీ తయారు చేస్తూ ఉంటాడనమాట. బట్టలు వేసుకునే తాళ్ళు అన్నీ తయారు చేస్తూ ఉంటాడు. అయితే అలా చేసుకుంటూ ఉండగా పక్క గ్రామం వాళ్ళు, ఇంటి చుట్టూ వాళ్ళు అందరూ తెచ్చి అతనికి చేయమని ఇస్తూ ఉంటారు. అతనికి పని ఎక్కువైద్ది అనమాట. ఎవరు ఇచ్చినా కూడా చేస్తూనే ఉంటారు. కానీ మొహమాటానికి నేను చేయలేను అని చెప్పలేడనమాట. కానీ అందరి దగ్గర డబ్బులు తీసుకొని చేయలేకపోతూ ఉంటాడు. భార్య అంటది కదా, నువ్వు ఎందుకు అలా చేస్తూ ఉన్నావు, నేను చేయలేనని చెప్పేసి వారం అయిన తర్వాత కానీ 10 రోజులైన తర్వాత ఇస్తానని చెప్పు, కాదని చెప్పేసి అందరి దగ్గర అలా తీసుకుంటే ఎట్టయ్యా, నీ ఆరోగ్యం పాడైపోయింది కదా, అలా ఎలా చేద్దామని తీసుకుంటున్నావు అని చెప్పేసి నేనంటే, ఏమోనే వాళ్ళు ఇచ్చి అడుగుతుంటే నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి అంటాడనమాట ఈ సుబ్బయ్య. సరేనని చెప్పేసి పక్కింటి ఊరి వాళ్ళు వచ్చి, సుబ్బన్న మాకు మోకులు తయారు చేయాలి, చేయవా అని చెప్పేసి కొంత ధనాన్ని ఇచ్చేసేసి వెళ్తాడు. అంటే ఇంకో అతను వచ్చి, మాకు బావిలో నీళ్ళు తోడుకోవటానికి తాడు లేదు సుబ్బన్న, తయారు చెయ్యి, నేను రేపు వచ్చి తీసుకుంటానని చెప్తాడనమాట. అట్టా ఇంకా లక్ష్మమ్మ ఆమె కూడా కలిసి, నాకు కూడా ఇలా తయారు చెయ్యి అన్న, నీకు అందరితో పాటే డబ్బులు ఇస్తాను, బట్టలు ఎండేసుకోవటానికి తాడు లేదని చెప్పి అలా బట్టలు ఎండేసుకోవడానికి కూడా అడిగిద్ది అనమాట సుబ్బన్నని. అడిగితే సరేలని చెప్పేసి, సర్లే అమ్మ రేపు వచ్చి తీసుకెళ్ళని చెప్తాడనమాట. సరే నన్ను ఇవన్నీ చెప్పి మనసులో ఆందోళన ఇదవుతూ ఉంటాడనమాట. ఇదంతా నేను ఎలా చేయాలి, అందరూ నాకే అప్పచెప్పారు, ఈ పనులన్నీ ఎలా అవుతాయి అని చాలా బాధపడుతూ ఉంటాడనమాట.
భార్య ఏమో మందలిస్తూ ఉంటుంది. ఆయన కష్టం చూడలేక ఎందుకయ్యా ఇలా చేస్తున్నామని చెప్తూ ఉంటుంది అనమాట. అయితే ఒక రాత్రంతా చేస్తూనే ఉంటాడు. ఇక భార్య కూడా నిద్రపోకుండా అలాగే గుమ్మం కాడ కూర్చుని ఆయన ఇంకా చూస్తూనే ఉంటుంది అనమాట. సహాయం చేద్దామంటే ఆ పనేమో భార్యకి రాదాయ. ఇక అలా చేస్తూ ఉండగా ఒకరోజు ఏం జరిగిద్దంటే తెల్లారి ఒకళ్ళు నా తాడు తయారు చేసావా, మూకు తయారు చేసావా అని వస్తూ ఉంటారనమాట. కానీ పని చేయలేక నేను చేయలేదని చెప్తాడనమాట. చేతగాని వాడివి నువ్వు ఎందుకు తీసుకున్నావయ్యా, లేదా ఎవరు లేనట్టు, లేదంటే మేము పక్క ఊళ్ళో వాళ్ళకి ఇచ్చుకునేవాళ్ళం కదా అని చెప్పేసి ఒక అతను వచ్చి వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో అడిగింది కదా ఈ సుబ్బన్న ఇలా తయారు చేయమని, ఆమె కూడా నేను ఇప్పుడే బట్టలు ఉతికి బండ మీద వేసి వచ్చాను, నాకు తాడు తయారు చేసి ఇవ్వలేదన్న, మరి ఇలా చేస్తే ఎలాగా అని చెప్పేసి ఆవిడ కూడా నాన్న మాటలు అనేసి వెళ్ళిపోద్ది. ఇంకో ఊరు అతను వస్తాడు. వచ్చినప్పుడు ఇతను చెప్పలేక భార్యతో అబద్ధం చెప్పి ఇంట్లో ఉండి కూడా లేడని చెప్పేసేసి చెప్పమని చెప్పింది అనమాట. పాపం అలాగే చెప్పింది భార్య కూడా. ఏం చేయాలో అర్థం కాక చేసే ఓపిక లేదు ఆయనకి, శక్తి. సరే ఈ నారంతా తీసుకెళ్ళి పక్క గ్రామంలో తన స్నేహితుడు ఉంటే అతనితోనైనా తయారు చేసి తీసుకొస్తానని చెప్పేసి అదంతా వేసుకొని వెళ్తూ ఉంటాడనమాట. నడుచుకుంటూ వెళ్ళినా కాడ ప్రశాంతంగా వెళ్ళకుండా మనసులో ఆందోళనతో వెళ్తూ ఉంటాడు. అయితే ఈలోగా ఇక సుడిబడి ఒక చెట్టు అక్కడ పెద్దది ఉంటే దాని కింద కాసేపు కూర్చుందామని అలా కూర్చుంటాడనమాట.